ఈ సన్నిధిలో 2024 సంవత్సరం క్రిస్మస్ మొదటి అడ్వెంట్ 4 వారాలు ఉంచారు. యోగ్యులము కాదు, అర్హత లేని వారు, ఆరోగ్యవంతులం కాకపోవచ్చు. అయినా నీ కృప చూపే, నీ దయ చొప్పున మాత్రమే అతను నుంచి మాతో మాట్లాడండి, మా బిడ్డలతో మాట్లాడండి. చక్కని పాటలు, ఆరాధన, సందేశం నీ సన్నిధిలో మహింపచేయవచ్చు. వింటున్న వారు, చూస్తున్న వారు, ఆరాధన స్థలంలో ఉన్న వారు చేతులకు అప్పగిస్తూ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి నా ప్రియ బిడ్డలందరికీ, సంఘ బిడ్డలందరికీ, వింటున్న వారికి, ప్రత్యేక హృదయకాలం ఆశతో మీడియాలో చూస్తున్న వారికి ముందుగానే క్రిస్మస్ శుభాలు మొదలు తెలియజేసిన విషువల్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ సీజన్ చెప్పకుండా ఇది క్రిస్మస్ ముందు ఆదివారం పండుగ, కొంచెం ప్రశాంతత జరిగినటువంటి వారు ఇది పండుగ బిజీగా ఉంటాం. అయినా ప్రభువు బిజీ చేయొద్దు, ప్రభువు టెన్షన్ పెట్టద్దు. బాడైన యేసు మన ప్రేక్షకులకు అందించడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మన ఫంక్షన్స్, అరేంజ్మెంట్స్, ఫ్రెండ్స్, గ్రీటింగ్స్, శుభాకాంక్షలు పంపించుకోవడం, వీటన్నిటికి రెండవ స్థానం ఇద్దాం. మన భోజనాల విషయం ఏదైనా గ్రాండ్ చేసుకుందాం. బట్ గివ్ ప్రయారిటీ టు ద ఫస్ట్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఇన్కార్నేషన్. ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చిన ఆ యేసు రక్షకుడు ఎందుకు వచ్చాడో అనేటువంటి దానికి ప్రాధాన్యత ముందుగానే మీకు తెలియజేస్తున్నా. ఈ అడ్వెంట్లోని 4వ ఆదివారంలో గత వారములకు మరి సంబంధితముగానే దేవుని స్వరాన్ని వినమని ప్రభు పంపించినట్టు స్వరాన్ని బట్టి నేను ధ్యానించబోతున్నాం. యోహాను రాసిన సువార్త, పరిశుద్ధైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచిస్తున్నాం. నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకరి శబ్దము అని చెప్పిను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని యెడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా, ఈ సమస్య యూదులకు బాప్తిస్మ యోహానుకి మధ్య జరిగిన సంభాషణ. బాప్తిస్మ యోహాను గురించి
ఈ 52 వారాల్లో ఈ 2 సార్లు రాశారు. ఆయన పరిచర్య, ఆయన ఎందుకు పంపబడ్డారు, ద పర్పస్ ఆఫ్ హిస్ సెండింగ్ అండ్ హిస్ మినిస్ట్రీ. ఇవి పంపించినప్పుడు ఎవరి బాప్తిస్మం చూడడానికి అసలు ఎవరైనా మన లెక్కలో ఉన్న మెస్సీ అయితే హై లెవెల్లో ఉంటాడు. ఇది ఎక్కడో వృద్ధాప్యంలో యాజకుల కుటుంబంలో జన్మించాడు. పైగా అఫీషియల్గా లేకుండా ఏడో అడుగులో ఉంటాడు. తేనె తింటూ మెడుగులు తింటూ చేస్తున్నాడు. ఈయన మన బాప్తిస్మం ఏం చేయండి యూదులకి అనుమానం వచ్చి వాళ్ళు క్లారిఫై చేసినటువంటి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి 19వ వచనంలో అడిగారు. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను పంపినప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఇదే. ఏంటంటే అతడు నువ్వెవరవై అంటే నేను ఆయన చెప్పను ఆన్సర్ ఒప్పుకొను, క్రీస్తును కాను ఒప్పుకొను. కాగా వారు మరి నీవెవరివి? ఏలియావా? చాలు. మరి ఎవరవయ్యా? నువ్వేదో ప్రత్యేకున్నావు. లేవీలంటే కొద్దిగా ఆ క్యాస్ట్ పరంగా మందస్సాన్ని, నిబంధన మందస్సాన్ని యాకోబు గోత్రాల్లో 2 మంది ఆ గోత్రికుల్లో లేవీలు మాత్రమే మోస్తారు. ఉదాహరణ బ్రాహ్మణ్స్ మాత్రమే ఆ దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తారు. గుళ్ళల్లో క్షత్రియులు 4 కులాలు బ్రాహ్మణులు పూజ చేయాలి. క్షత్రియులు రాజవంశీయులు పరిపాలన చేయాలి. వైశ్యులు వ్యాపారం చేయాలి. శూద్రులు వ్యవసాయం చేయాలి. మన పొలాలకు ఆ శూద్రులకు సహాయపడే వృత్తులు చేసుకుని వెళ్తాము. నియమించబడే కులాలు, క్యాస్ట్, ఇండియన్ ట్రెడిషన్స్. అప్పట్లో కూడా యాకోబు గోత్రంలో 12 మంది గోత్రాల్లో లేవీయులను మాత్రమే ఈ యాజకత్వం చేయడానికి, మందస్థానం వేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఈ యాజకుల్ని లేవీయులు పంపించారు. పోయి మీరే అడగండి, ఒకవేళ మీ జాతికి చెందిన వచ్చాడేమో. మనం ఎక్స్పెక్ట్ చేసే మెస్సయ్య, మనం అనుకున్నటువంటి క్రైస్ట్ చాలా డిఫరెంట్. అయినా యూదుల యొక్క ఉద్దేశంలో హై లెవెల్లో జన్మిస్తాడు, హైటెక్ మనిషిగా ఉంటాడు, మాతోనే ఉంటాడు కదా అనుకున్నటువంటి మనస్తత్వం వారిలో నీవెవడమని అడిగితే ఎందుకు ఏలియా అని అడిగారు అని ఆలోచిస్తే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఏలియా ఒక ఆత్మీయ శక్తి గలవాడు, యెహోవా నియమించిన ఏలియాలో కొంత శక్తి ఉంది. ఏలియా దైవజనుడుగా గొప్ప కార్యాలు, 7 అద్భుత కార్యాలు జరిగించాడు. ఏలియా ఎంత టెన్షన్ అయినా దేవుడి మాటలను వ్యతిరేకించకుండా యెజబెలు రాణి చంపించాలని ట్రై చేసినా కూడా మనసులో ముందు బాధపడ్డాడు. కానీ ఎందుకు చేయాలి, నేను చెప్పాను దేవా, నువ్వు చెప్పిన మాట ఏమో చెప్పించా. వాడు కోపం వచ్చి నన్ను దొరుకుతున్నారు, నాకేంటి బాధ, ఒక్కసారి మాత్రం అలిగాడు ఏలియా. ఆ తర్వాత ఏలియా నువ్వు వెళ్తావు, నేను చూసుకుంటాను. బైబిల్ గ్రంథంలో ఏలియా గురించి అదృష్టం ఏంటి? ఏలియా చనిపోవాలా, కొనిపోబడి చదవండి ఒకసారి. ఏలియా భూమి మీద చనిపోవాలి, కొనిపోబడి అగ్ని రథములు చేతెత్తబడినావు. నీ ముందు పోవయ్యా, నీకు ఆశీర్వాదం ఉంది, ఈ శ్రమంతో ఉంది. కాకి ఎంగిలి తిన్నాడు ఏలియా, అంతేగా. మనం చదువుకున్నంత స్టోరీ ఈజీ కాదు. ఒక పనికి మాలిన పక్షి భూలోకంలో కాకి అని అంటుంటారు. ఆ కాకి ఎన్నిసార్లు పడేసింది, ఎన్నిసార్లు ఆ నాని తగిలిందా లేదా, డీసెంట్గా టిష్యూ పేపర్ తీసుకొచ్చి చెప్పి తెచ్చిందా తేదా, అమ్మ నోరు నాని కదా తగిలి అది ఆయన మొక్క. సరే అదానికి పట్టుకొని తీసుకోవద్దు, మొక్క అమ్మ నోట్లో పెట్టుకుని గక్కింది. గొప్ప దైవజనుడు ఏలియా
భూమి మీద మరణించకుండా వెళ్ళిన వారు ఇద్దరే ఉన్నారు. ఒకరు హానోకు, రెండు ఏలియా. అందుకని పోనీ మరొక ప్రవక్తవా? ఒకటే ఏలియావో కాదు. నువ్వు ఆ ప్రవక్తవా? నువ్వేమన్నా హానోకువా? రెండు కాదు. మరి ఎవరివి? I am a voice. I am a voice of God. నేను ఒక దేవుని శబ్దాన్ని చూడడం తెలుగులో అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దాన్ని నేను చెప్పాను. ఐ యామ్ ఎ వాయిస్. నేను సింపుల్ వాయిస్ ని. మాట్లాడితే మాట్లాడిపోతే దేవుడు మాట్లాడితే ఈ మైక్ లాంటి వాడు బాప్తిస్మం వ్యవహరించాడు. దీనిలో ఏది పలికితే మోక్షం వచ్చింది. నాదేమో మైక్లో గురించారా? మైక్ చెప్పిన పుస్తకం అర్థం కావట్లేదన్నా నన్ను అన్నారు కానీ అవసరం మీరు చెప్పిన అర్థం లేదు. మైక్ అంటారు దేవుని స్వరం నేను, నాదేం లేదు. దేవుడు చెప్పిన మాట ప్రవచనాలు నిలబడి ఒక స్వరం అని చెప్పాడండి. సాధారణమైన మాట పలికాడు బాప్తిస్మం. నీవు ఎవరిని అడిగినప్పుడు ఐ యామ్ ఎ వాయిస్. నేను ఒక స్వరాన్ని, నేను ఒక శబ్దాన్ని. మొట్టమొదటి స్కూల్లో కాలేజీలో అప్పుడు మెచ్యూరిటీ తక్కువ కాబట్టి కొంచెం శోభన్ అన్నాడు, ఆ ప్రిన్సిపల్ గారు, నేనే సరఫరా నేనే ఎక్కువ చేశాను, నేనే కొంచెం డబ్బులు చేశాను, మొత్తానికి వెళ్ళిపోయి ప్రిన్సిపల్ గారు మంచి కథ. ఏంటి కానీ నేను అన్నాడు. నేను కాదు కదా, దేవుడు పెట్టిస్తున్నాను. చెప్పేటప్పుడు నేను చెప్పాను అంతే కదా. నేనేం దేవాన్ని కలిసాను ఫార్మస్ దేవుడు కలిసి కట్టే. కానీ మన ద్వారా అంటే నేను వాటికి వింటారు కూడా ఆయన ఇబ్బంది అయింది. కలిపిన అత్యాత్మిక పరిస్థితులు బట్టి అలాంటి గొప్ప పునాది బాప్తిస్మం నిలుస్తున్నాడు. నేను కాదు, నేను జస్ట్ నేను స్వరాన్ని. అంత సామాన్యంగా తగ్గించుకునే వ్యక్తి. మార్క్స్ వద్ద మొదటి అధ్యాయము 5-7 వచనాల్లో తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను అడుగుతేను విడుతున్నవాడు అతడు నాకంటే శక్తిమంతుడు నా వైపు వచ్చినాడు. నేను వంగి ఆయన చెప్పుల వారు వింటూ కూడా అంత తగ్గించదు. అంటే కాస్త చెప్పులు బయటగా ఉన్నాయి లూజ్ చేయడానికి కూడా, అంటే ఆయన టచ్ చేయడానికి నేను అర్హుడను కాను. అది దేవుని స్వరము. నెంబర్ 1 ఈరోజు ఇచ్చిన అంశము వినుము. Hear the voice of God. Yes, and pray. ప్రార్థించము and go. సాగిపోము. HP గ్యాస్ సిలిండర్. Hear the word of God. దేవుని స్వరాన్ని విందాం. Please and pray. విగ్రహం ప్రార్థన చేద్దాం and go. సాగిపోతూనే ఉందాం. ఆయన స్వరం అనే వాక్యం అనే స్వరం విని ఆయన మన స్వరానికి వినిపించి, అంటే ప్రార్థన ఆయన స్వరం విని మన స్వరానికి వినిపించి ముందుకు సాగిపోతే క్రిస్మస్ ఏంది, న్యూ ఇయర్ ఏంది, సంక్రాంతి ఏంది, దీపావళి ఏంది, శ్రమలు ఏంది, బాధలు ఏంది, సాగిపోతూనే ఉంటాం. వినండి. ఆయన స్వరం ఎక్కడ తెలుసా? తగ్గింపు చెబుతూ నేను పాత్రుడనుకున్నాను. ఏ పాటికాననయ నన్ను హెచ్చించుటకు నీవెంతటి వాడనయా, నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయా నన్ను హెచ్చించుటకు, నీవెంతటి వాడనయా, నాపై కృప చూపుటకు.
కష్టాల కడలిలో కన్నీటిలో నా తోడు నిలిచావు అందరూ విడచిన నన్ను విడువని యేసయ్యా మన పనులు ఎంత, మన అందం ఎంత, మన ప్రార్థన ఎంత, మన విశ్వాసం ఎంత, మన పలుకుబడి ఎంత, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడిచ్చాడు ఈ యొక్క దినాన్ని. ఆయన స్వరం వినేటువంటి వ్యక్తి లక్షణం. ఆయన స్వరం వింటే కాదు, అంతరంగంలో ఆ స్వరం వచ్చి నిలవడానికి ప్లాట్ఫామ్ ఉండాలండి. ఈ వాక్యం మనలో నిలిచి ఉండడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి లోపల. ఏంటది? నేను పాత్రుడను కాదు. ఎందుకు? యేసు ప్రభు పాదాలు పట్టుకునే చొప్పులు ఉంటారు కూడా పాత్రుడను కాదు. దేవుని సన్నిధిలో మాట్లాడటం పాత్రం కాదు. మనం ఏ యోగ్యత లేని మనకి సందేశం ఆయన నుంచి పలిగే శక్తి ఏ కాపరికి లేదు. ఆయన ఇచ్చాడంతే, చెప్పకూడదంతే. ఆయన ఇచ్చాడంతే. ఎంత పవిత్రమని ఈ బైబిల్ గ్రంథాన్ని ఆ వాక్యం ప్రచురించడం గొప్పది దగ్గర గొప్ప స్వరం వెళ్ళిపోతుందా? అవునా? ఎవరి చేస్తుంటుంది ఆ స్వరం? ఎంత ఇనివేదా? అలా ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విని మన అర్థంలో పెట్టుకుంటామో, ఆయన స్వరం వినే వ్యక్తి అది లోపల దాగి ఉంటుంది, ఇలా వెళ్ళిపోతుంది అంతే. సింపుల్. ఆయన స్వరం విన్న మనము ఎందుకు దీవించబడలేకపోతున్నామంటే, ఎందుకు మనకి ఆధ్యాత్మిక బలపడలేకపోతున్నామంటే, ఆయన స్వరం వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ తగ్గింపు ప్లాట్ఫామ్ లేదు. దాని పాత్రను కాదు అనేటువంటిది తగ్గింపు అది ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. దేవుని స్వార్థ రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన స్వరము ఎలాంటి స్వరం అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-4 ఒకసారి మళ్ళా చూసినప్పుడు ఇదే వచ్చిన అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆ రానున్న మెస్సియాకు దైవ కుమారునికి మార్గం సిద్ధపరచడానికి ఆయన అక్కడ చదువు, ఎడారిలో నా దేవుని రాజ్య మార్గంలో సరళం చేయండి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వత ప్రతిఫలను అడగవలను. ఈ స్వరం అంట ప్రకటించే స్వరము. ద వాయిస్ ఇస్ ఎ ప్రొక్లమేషన్ వాయిస్. నెంబర్ 1 నాన్ వాయిస్ ఉన్నాయి. త్వరగా చదువుకున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. ఈ స్వరం ఏ స్వరం అంటే, ఈరోజు బాప్తిస్మం ఇచ్చే స్వరం వాయిస్ అనండి, దేవుని స్వరం అనండి. వాక్యం బిడ్డలారా,
దేవుని మాట వస్తున్నదంటే టీవీలో వింటున్నారు, రేడియోలో వింటున్నాం, చర్చిలో వింటున్నాం, ఇవన్నీ సార్ ఏం చేస్తాం? ప్రకటించే స్వరం. ఎవరిది? దేవుని మాటను ప్రకటించే స్వరం. మీరు విన్న ప్రతి మాట ఆమె కదా చెప్పింది, ఆయన చెప్పిందంటే మనకి ఎక్కలేదు. భోజనం చేసినప్పుడు మాట్లాడుకుంటారండి, టెన్షన్ ఫోన్తో పెట్టుకుంటే తినబాకండి. మీరు ఇంకా అవి గ్రామాల్లో చాలా మంచి అలవాట్లు ఉంటాయి. భర్త భోజనం చేస్తే భార్య కొడుకులు బయట పంపించేసి గ్రామంగా ఆయన సెల్ ఫోన్ లేవు, దేవుడు మామూలు ఫోన్లు లేవు, కరెంట్ లేదు, కమ్మకు బలం ఉన్నారు. ఎందుకు? ఆ భోజనం చేసే సమయంలో చాలా దాని గురించి ఆలోచిస్తాం. ఎప్పుడు భోజనం చేసినప్పుడు తిట్లు, ఎందుకు ఇటు దొరకడం కదని ఆ అన్నం పెట్టి నేను తిడతా ఉంటాడు. అంతేనా? నేను ఈయన కూడా పెడతా ఉంటుంది. అటు ఇసురుకుంటా పండుగ వస్తుంది, ఏం చేస్తానే ఆ గత నా కూర కొద్దిప్పుడు పొరపాటు గతరాలే, దీని మాత్రం తక్కువ లేదు అని ఇచ్చుకుంటా ఉంటారు. ఎందుకు దొరికింది ఆయన అప్పుడే ఆయన దొరకదు. అలా లేదు. దేవుని వాక్యములను వినేటప్పుడు ఆ స్వరం ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు స్టోర్. అది ప్రకటించే స్వరం. యెషయా చూడాలి, నా నోరు వాడిగల ఖడ్గము తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టి నమ్ముగా చేస్తున్నాడు, తన అమ్ముల బదులో రెడీ ఉంచాడు. వాక్యం ఎప్పుడు చెప్పుకుంటాను తెలుసా? చిన్నపిల్లలకి బర్త్డే రోజున కుమారుడు సత్యం గర్భఫలాన్ని తన అమ్ముల పొదులు 127 కీర్తన లాస్ట్ వచ్చినము, తన అమ్ముల పొదులు నింపుకునే వాడు తండ్రి. దేనితో? ఈ యవనస్తులు, ఈ చిన్నపిల్లలకి బాణాలతో వేటగాడు వెనకబడతాడు. చిన్న బాణమా, సండే స్కూల్ పిల్ల, యూత్, పెద్ద బాణమా, పెద్ద ఆయన, పెద్ద సహోదర, ఎవరికి ఏ బాణం కావాలో తీసి వాడతాడు వేటగాడు. షార్ప్ మొదలుపెట్టి ఎప్పుడు ఈ స్వరము ప్రకటించే స్వరాన్ని మనము స్టోర్ చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని అంతరంగంలో దాచిపెట్టాలి. రెండవది మాట వినాలి. 50 వచ్చే విషయంలోనే 50 వచ్చే 10 వచ్చంలో ఆయన మాట ప్రదర్శిస్తే, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? వెలుగులేకయే చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఎవరి మాట వినాలి? ఆయన మాట లోపల ఉంది, దాని ప్రకారం కొనసాగ చేయాలి. మాట ఇవ్వండి అర్థం, నా కొడుకు నా మాట ఇంటేదంటే నా కొడుకు చూడొచ్చిందా? అంతేనమ్మా? కాదు. అది శ్రద్ధగా విన్నవాడు చేయగల. నా కుమార్తె నా మాట వింటలేదండి అంటే అర్థం ఆమె వినపడలేదా? నో, షీ ఈజ్ నాట్ రిసీవింగ్, షీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, ఈవెన్ షీ ఈజ్ నాట్ గ్రాస్పింగ్ అండ్ టు ట్రై టు డూ ద టాస్క్. ఏ పని నేను చెప్పానో ఆ పని వింటలేదు, గ్రహించట్లేదు, అది చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ముందు సందేశంలో ఆయన స్వరం వినిపిస్తున్నాడు. మన స్వరం వినిపిద్దాం ప్రార్థన 2వ భాగంలో. ఆయన స్వరం వినిపినప్పుడు ఆయన మాటలు అంతరంగంలో లోపల పెట్టుకోవాలి, వినాలి. మూడవది అదే 51వ అధ్యాయం 7వ వచనంలో ఆ బోధ, నీతి అనుసరించువారా నా మాట విని నా బోధను హృదయం ఉంచుకున్న జనులారా ఆలకించుడి. హృదయపూర్వకంగా 2వ ఎక్కేసి కింద బైబిల్లో హృదయపూర్వకంగా నా బోధన అనుసరించిన జనులారా, హృదయపూర్వకంగా దేవుని స్వరమైన బోధ వినలాగన్నవారంగా. ద టీచింగ్ జీసస్ యాస్ టీచర్, ఒక బోధకుడుగా. ప్రీచర్ అంటే ప్రసంగికుడు, టీచర్ అంటే బోధకుడు. మీకు అర్థం కాదు కొంచెం చెబుతా, మీరు చాలా మంచివాడు కాబట్టి. పాస్టర్ మాత్రం టీచింగ్, పాఠం, నేనన్న మాట్లాడతాను కదా. సేవకుడు చెప్పేదేమో బోధ. అమ్మగారు టీచింగ్, ప్రీచింగ్ మార్చుకునే హృదయాలకి ఎక్కడెక్కడ చక్కగా వాళ్ళు వివరిస్తారు.
చాలా చదవడం సార్ కీర్తనలన్నీ కూడా టీచ్ సిలబస్ ప్రకారం చక్కగా టీచ్ చేస్తారు. మాది వేదన లోపల ప్రకటించిన బోధ ప్రొక్లమేషన్ ప్రకటన సువార్త చెప్పుకుంటూ వెళ్తారు. వీరి సువార్త ఫిబ్రవరి చెప్తారు. అది ప్రొక్లమేషన్ సువార్త ప్రకటన. యేసు ప్రభు అన్ని పాత్రలు చేశారు, వాళ్ళకి టీచ్ చేశారు, జాగ్రత్తగా లోపల పెట్టుకున్నారు. దాని మీద మనసులో పెట్టుకుంటే అది ఖచ్చితంగా ఆశీర్వాదమే. భయపడవద్దు, దిగులు పడబడి మనుషులు పెట్టు నిందకు భయపడబడి వారి దోషం మాటకు దిగులు ఎందుకు, నీ వాక్యం నీలో ఉన్నది కాబట్టి నువ్వు భయపడదు. నా బిడ్డలారా, బాప్తిస్మ యోహాను చెప్పిన మాట తగ్గించుకొని దేవుడు చెప్పిన మాటలుగా మనం స్వీకరించి పండుగ దినాల్లో కొంచెం మన ప్లాట్ఫామ్లో తగ్గింపు ప్లాట్ఫామ్ చేసుకుని వాక్యాన్ని స్టోర్ చేసుకున్నాము. అందుకని 51 ప్రహారం వచ్చేలోనే నేను విషయంలోనే అదే 51 వచ్చినప్పుడు నేను ఆకాశం పాపించినట్లను భూమి ప్రాణం వేయినట్లను నా జనము నీరే సేవ చెప్పినట్లు నీ నోట నా మాట నుంచి నా చేతి నిన్ను కప్పి. అందరూ చదవండి మాట అందరూ. నీ నోట నా మాట నుంచి నా చేతి నిన్ను కప్పి. వాగ్దానం తీసుకునేప్పుడు ఈ మాట సంతోషపడతాము. దేవుడు వాగ్దానం చదువుతున్నాము. ప్రేమ వాళ్ళరా, వినండి, స్వరాన్ని విందాం. బాప్తిస్మ చదివిన స్వరాన్ని అంటూ ఉన్నాడు. రెండవది మనము మన స్వరం వింటున్నాం. మన స్వరం వింటున్నాం. ప్రార్థన వినండి తామనుగా ప్రార్థన మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసే ముందే చేతులు మొదలు పెట్టవాలండి. ఫస్ట్ పాయింట్, దేవుని స్తుతిస్తూ దేని గురించి కూడా చింతపడకుడి. ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తారంటే వాళ్ళు స్పిరిచువల్గా ఎలర్ట్గా లేదు. ఎఫెసీ పత్రిక 6:18 ప్రతి విధమైన ప్రార్థనకు జ్ఞాపకం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశీలనను పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మెలుగుగా ఉన్నాడు. రెండో ఎక్కడ పట్టుదలతో ప్రార్థన చేయాలి, మెలుగుతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేసినాడు. మీ అందరికీ బాగా తెలుసు, బైబిల్ తెలుసుకున్నాడు. పట్టుదలతో ప్రార్థన చేశాడు. తాడవ పేడ తెలుసుకోవాలి ప్రార్థన చేశాడు. ఎవరు? యాకోబు. నీవు నన్ను దీవించితే గానీ నేను నిన్ను విడిచిపెట్టాను. ఎందుకు? జరిగినది అయిపోయింది. నేను ముందే ఒప్పుకున్నా కదా. యాకోబు తెలివంతా అయిపోయింది. యాకోబు ఏసేవ అన్నకి కోరడితే కోరకుండా బ్లాక్ మెయిల్ చేశాడు. దీవుని నేను తీసుకుంటా, నువ్వు మాత్రం నాన్న దగ్గరికి వెళ్ళకుండా నేనే వెళ్తా నీ రూట్లో. ఎక్కడెళ్తారో నాకేమో ఒళ్ళంతా పెట్టుకుని నేను చూసుకుంటా, నాకు మాత్రం చురుగా కావాలని ఇప్పుడు బ్లాక్ మెయిల్. సత్యం. ఈ ఏసేవకేమో కోరెక్కు కానీ జ్యేష్ఠులో తెలియదేమి. అలా వెళ్ళి యాకోబు తెలుగు వాళ్ళలాగా వెళ్ళాడు. రాహేల్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ మామయ్య అడిగితే మామయ్య మెమరీ చేసుకుంటానని ఏమన్నాడు అప్పట్లో. ఎవరు కావాలరా? రాహేల్ నాకు ఇష్టం బాగా, అందుకని తిస్తాను అన్నాడు. ఇతను 7 సంవత్సరాలు కొంచెం చేశాడు. ఇల్లే తీసుకుని పెట్టేశాడు. మాయా మోసం చేశాడు. మీ అన్నను చేయలా చిట్టుపరటే అంతేగా. జ్ఞానం చేసావుగా అంతేగా. నేను తక్కువ, నీ మేనమావలేగా, అవునా? సరే అంట. మరి రాయదు మళ్ళీ ఏంటి పట్టుదల ఉంది ఆయనలో, ఈజీగా లేడు. అంత అయిన తర్వాత
ఇక నా అన్నయ్య నేను చేస్తాను అనుకుని తెలివిగా ముందు పిల్లలు పంపించాడు, కన్నా దగ్గర వెళ్ళాలని, భార్య కొంచెం బావగారని చెప్పండి అన్నాడు. తర్వాత మొదలుపెట్టాడు ప్రార్థన. అలా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే గతాన్ని ఆయన కన్సిడర్ చేయడు, ప్రస్తుతం నీకున్నటువంటి బీ అలర్ట్, మెలుగుగా ఉండండి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అది మొదటిగా ప్రతి క్రైస్తవుడు చేయాలి. రెండవది ఎలా చేయాలంటే ప్రార్థన సంతోషంతో ప్రార్థన చేయాలి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1:5 చూస్తే హ్యాపీగా, నా ప్రభువా ఈ శ్రమ ఇచ్చేవా, ఎంత శ్రమ, ఓకే చూద్దాం అనుకుంటుగా. అది ఎలా ఉంటుంది చదువునా? ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసినాను, నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హ్యాపీగా ప్రార్థన చేయాలి, కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన. ఎలా కృతజ్ఞత? అప్పుడు కాదు, అప్పుడు అట్లా వచ్చాను ముందు థ్యాంక్ యూ, ముందుగానే నాకు కలిగించాను నీకు వందనాలయ్యా. సపోజ్ ఉద్యోగం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉద్యోగం ఈ ప్రోగ్రాం కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలయ్యా. నా బిడ్డ వివాహ విషయంలో నువ్వే పంపిస్తావు కదయ్యా, నాకెందుకయ్యా టెన్షన్, పోషించేవాడు నువ్వే కదయ్యా. ఎలా బ్రతుకుతారు వీళ్ళని తల్లి తండ్రి ఎప్పుడు బిడ్డలు చాలు అవసరంలా, ఎలా బ్రతికించాలో ఆయన తెలుసు. ఎప్పుడైతే ఆయన బిడ్డగా మనం పెట్టామో ఖచ్చితంగా ఆయన చేతులు పెట్టు. అయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డలు, ఆ బిడ్డ ఎలా పోల్చావు, నీకు నాకు పోసిన వాడు నీరు పెట్టావు, నీకు తెలుసుగా. కానీ ఏం చేయాలి, నీ బిడ్డగా నీ స్వరాన్ని నేను ముందు లోపల పెట్టుకొని నా స్వరం నీకు వినిపించాలి. రిసీవ్ ద గాడ్స్ వాయిస్, దేవుని స్వరం వినిపించి అప్పుడు ఈ వాక్యం మనం కలిసి ఆయన స్వరం వినిపిస్తాం. ఎలా మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, సంతోషంతో ప్రార్థన చేయాలి. దేవుని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. చివరిగా సహనంతో ప్రార్థన చేయాలి. సహనంతో. నాకు అబ్రహాము బలిపేటి కట్టి ప్రార్థన చేసింది పిల్లల కోసం ఎక్కడ నాకు తెలుసు. అబ్రహాము అంతేనా? లేదమ్మా. ఎందుకు? చెప్పింది దేవుడు. 75 సంవత్సరాలప్పుడు మాట ఇచ్చాడంటే అప్పుడు నవ్వుకుంటాడు, లేదయ్యా నువ్వు వెళ్ళవయ్యా చూసుకుంటానంటే. చెప్పింది దేవుడు, శక్తివంతుడు, వాగ్దానం నుంచి నెరవేర్చేవాడు. ఆయన వాయిస్ ఇస్ ఎ పవర్ఫుల్ వాయిస్. ఆయన శక్తి, దేవుడి శక్తివంతుడు దేవుడు. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన వాసులకి, అందుకని ఆయన అంటూ ఉన్నాడు సహనముతో. 2 కొరింథీయుల 10:1 సహనముతో ప్రార్థన చేయాలి. చివరిగా అందరికండి మత్తయి సువార్త 7:7 అయ్యా అందరికి చేస్తావా నువ్వు, అందరి ప్రార్థన చూడ అడగక ముందే అవసరాలు సీక్రెట్ ఏంటంటే కర్ణకుడు పాటలు పాడుతున్నారు. సీక్రెట్ కర్ణకుడు పాడుతున్నారు. సీక్రెట్ ఏంటంటే వంటగా ఉన్నప్పుడు దేవుడు పాడుకుంటారు, దెయ్యాలు బడి మీద అప్పుడు పాటలు పాడుకుంటారు. సీక్రెట్ ఏంటంటే నీ శ్రమలు, బాధలు, వేదనలు వచ్చినప్పుడు అనుకోని సీక్రెట్.
నీ ప్రార్థన ఆలకించకుందే స్తుతించి అన్న గీతాలను పాడుకుంటూ మనసులో నెమ్మదిగా పిల్లలు కలుసుకుంటూ స్తుతిస్తుంటే నువ్వు మొత్తం యాచ. కాబట్టి 7వ వచనంలో చదివితే అడుగుని మీకు ఇవ్వడం ఎదురు దొరుకును, దీవెను వెదకువారును తీయబడును. అరే జస్ట్ 7-8 వచ్చిన చదవండి. 6 వచ్చాము 7 వచ్చాము అమ్మ. 6 వచ్చాము 7 వచ్చినప్పుడు మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనులనే వ్యర్థమైన మాటలు వంచింపవద్దు, విస్తరించి మాటల వల్ల తమను వారు తలంచుతున్నారు. మీరు వారు ఈ ప్రార్థనకు పెట్టుకొని మన రూపాయన్ని మనసులో చేయకూడదు. ప్రార్థన చనిపోతుంది. ఆయన స్వరం లోపల ఉంది పైగా, అంతే కదా. ఆయన వాక్యం స్లో చేశాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు అన్నశ్రీయాన్ని చేసుకునే కంటే పాపనే నన్ను కరుణించు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన సౌకర్యంతేనా, అంతే కదా. నీవు నా మనం విన్నందుకు నీకు స్తోత్రాలు యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ చెప్పి ప్రార్థన చేశాను. మన ప్రార్థనలో అన్నశ్రీ తొలగించి అనిజంతం కాకుండా ఎలా ఉండాలంటే ఇప్పుడు చేసినప్పుడు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరమైన వారికి తెలియదు. కాబట్టి మీరులాగూ ప్రార్థన చేయండి. ప్రభు ప్రార్థన 7 వచ్చినారు. అమ్మా మీరు రోజు ప్రభు ప్రార్థన చెప్పుకునే వాళ్ళు దయచేసి ఈ రోజు సెట్ చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, అక్కడ చదవండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యము మాకు వచ్చు కాక. మాకు అక్కడ మరి తగ్గుతాం. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come. నీ రాజ్యం వచ్చుగాక. అంతే. ఆయన రాజ్యం అందరూ కావాలి, మనకు కాదు. ఆయన రాజ్యం వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. అది అభిప్రాయం. కనుక చెప్పుకున్నప్పుడు హడావులో మీరే కదా మాతో సహా లోటు లాగుతూ ఉంటాం. ఇలాంటి మామూలు లక్ష్యంలో రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. లేదమ్మా నీవైనవి. ఇవాళ చదువు సగర ప్రాంతంలో చాలా భయంగా చదివాను. తండ్రితోనూ పరిశుద్ధాత్మను కుమారుడు లేదు. క్రిస్మస్ చాలా పెద్దవాళ్ళు రాసింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన స్వరం మనలో ఉంది. మన స్వరం ఆయన తింటున్నాం. మెళుకుగా ప్రార్థించండి, సంతోషంతో ప్రార్థించండి, సహనంతో ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, కృతజ్ఞతతో ప్రార్థించండి. ఈ 5 మాటలు వెళ్ళి మనం చదువుకో. అప్పుడు గో, వెళ్ళిపో, సాగిపో. నువ్వు ఆయన వాయిస్ లోపల పెట్టుకో. ప్రే, ఇన్ని రకాలుగా ప్రార్థన చేసుకో. అండ్ గో, వెళ్ళిపో, సాగిపో. అప్పుడు దేవుడు నేను కుటుంబాన్ని దీవించుగాక. యాకోబు ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, హన్నాను ఆలకించి బిడ్డలిచ్చిన దేవుడు, శ్రమలను పౌలు శీలను ప్రకటన చేస్తుంటే ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. అన్ని ఆటంకాలు ఛేదించుకొని పరిచయం ముందుకు సాగించినటువంటి దేవుడు. నువ్వు కాపరివా, ముందుకు సాగిపో. తండ్రి యజమానువా, తల్లివా, నీ కుటుంబాన్ని ఇందాక పాడుతున్నావు. ఈ వారది, ఈ సంస్థానం వారది, నేను లాగలేకపోతున్నానయ్యా, నువ్వు రావయ్యా రావయ్యా అని పాడుకుంటూ ప్రొఫెసర్కి వెళ్దాం. అలా నడిపించకు పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయను కాక. ఆమేన్. అందులో చూడదాం. నన్ను గన్నయ్యరవేనా యేసు, నన్ను గన్నయ్యరవేనా ప్రభువా, నన్ను గన్నయ్యరవేనా యేసు, నన్ను గన్నయ్యరవేనా. ఈ సమస్యల పండుగ భయపడవాడు. పండుగ కావచ్చు. దారుణ
ప్రార్థన అమ్మగారు ప్రార్థన చేస్తాను, నిజం అందరూ ప్రార్థన చేస్తాను. పడుగు దినాలను చూడయ్యా, నా ఈ సంసారం ఆదరణ నీ స్వరం వింటాను, బాప్తిస్తున్నాను. నీ స్వరం నేను అంతరం దాచిపెట్టుకుంటాను. అది ప్రకటించే స్వరం, ఒక శబ్దం, ఒక మాట, లోపలి మాట, దాన్ని లోపలుంచుకుంటానయ్యా. హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ వింటాను. ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తాను. వెలుగుగా ఉండి పట్టుదలతో, సహనంతో, సంతోషంతో నేను పొందినాననేటువంటి ఆనందంతో చేస్తాను. గో వెళ్ళి నేను చూసుకుని దేవుడు చూసుకుంటాను. ఆయన తెలుసు అన్ని ఏం చేయాలి. నీ బిడ్డ కదా, ఆయన బిడ్డ కదా, అడగకముందే ఆయన బిడ్డగా ఉండదు అర్థం చేసుకున్నాను. తోడుగా ఉన్నారు. కాలంలోని చివరి ఆదివారం దేవ మా బిడ్డలని క్రిస్మస్ పండుగని సిద్ధపరుస్తున్నారు. ఇది మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం. దేని గురించి చెప్పమని సెలవించారు ప్రభా. నిజమే తండ్రి ప్రభా, అడగ అవసరాలు తీర్చి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ దేవా తండ్రి నిపుణుల ప్రభా, నిత్య జీవమైనటువంటి నా కుమారుడు దేవుని కుమారుడిని నీకు విశ్వసించి ప్రభా, ఎలాంటి బాధలకు లోను కాకుండా దేవ మీ యొక్క గొప్ప సాక్షిగా నిలబడినట్టు మమ్మల్ని దీవించమని, సిద్ధపరచమని, 2 దినాలు జరిగేటువంటి క్రిస్మస్ పండుగలు ప్రభా మీకు మహిమకరంగా జయకరంగా దీవించి ఆస్వాదించమని మా బిడ్డలందరినీ సహాయం పెడుతూ ఈ యొక్క వాక్య భాగములు మాత్రమే హృదయంలో భద్రపరచుకొని వాక్య ప్రకారం అనుసరించే బిడ్డగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమాధానం యేసుక్రీస్తు మీరు తరపు తరపున కావాలను కాక. ఆమేన్. దేవుని వాక్యమైన స్వరం అందరం పెట్టుకొని అవసరాన్ని ప్రార్థన చేస్తాను. ఆయన చూస్తున్నాడు ప్రభు మీ జీవితం చేసే